హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అసలు మ్యాటర్ ఏమంటే చాలామంది అయితే నాకు అడుగుతున్నారు, బ్రో మీకు శాలరీయా లేకపోతే ఎట్లా బ్రో అని. నేను ఫస్ట్లో కంపెనీలోకి వచ్చేకైతే శాలరీకి అయితే వచ్చినా. ఎట్లా వచ్చినాయి అంటే నేను వచ్చేసి 8 గంటల డ్యూటీ అండ్ 140 KD శాలరీకి అయితే నేను వచ్చిన కువైట్కి ఫస్ట్లో వచ్చినప్పుడు. ఆ తర్వాత నాకు లైసెన్స్ చేపించాక వీళ్ళైతే కంపెనీ వాళ్ళు ఏం చెప్పినారంటే ఇంకా 12 గంటల డ్యూటీ 170 పెంచి ఇస్తాం చేసుకొని అన్నారు. నేనైతే ఒప్పుకున్నా. 170కి 170 దినాల్లో ఇంకా 11 గంటల డ్యూటీ కూడా 12 కదా, 1 గంట వచ్చేసి లంచ్ బ్రేక్. ఆ తర్వాత నాకు తలబాత్ ఆర్డర్ డెలివరీ కంపెనీలో అయితే నాకు అయితే కాంట్రాక్ట్ అయితే ఇచ్చినారు. నేనైతే కాంట్రాక్ట్ చేస్తాను దాంట్లో. 1 సంవత్సరం అయితే అట్లే చేసిన బ్రో. 1 సంవత్సరం తర్వాత అయితే నాకు వీళ్ళు ఏం ఆఫర్ చేస్తున్నారంటే కంపెనీ వాళ్ళు, నీకు శాలరీ ఇవ్వము, ఆర్డర్ బేస్ ఇస్తాం, ఆర్డర్కి ఇంత అని ఇస్తాము అని చెప్పినారు. నేనైతే ఓకే అన్న. ఎంత చెప్పినారంటే వీళ్ళు నాకైతే 600 ఫిల్స్ పెట్రోల్ అదే బండి వచ్చేసి కంపెనీ వాళ్ళది నాకైతే 600 ఫిల్ట్ అయితే ఆఫర్ చేస్తున్నారు. నేనైతే అది ఒప్పుకున్నా. ఎందుకంటే మనం ఎంత చేసుకుంటే అంత వస్తుందని. మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకండి, ఎందుకంటే అంత రాదు. ఫస్ట్లో వచ్చేసి ఆర్డర్లు ఉన్నాయి, చాలా ఆర్డర్లు ఉన్నాయి. ఫస్ట్లో నేను వచ్చిన ఫస్ట్లో 2022లో వచ్చేసి అప్పట్లో వచ్చేసి ఆర్డర్లు డైలీ 12, 13, 14 గంటలు చేసుకుంటే కనుక 20 ఆర్డర్లు 18 ఆర్డర్లు చేసుకోగలరు. ఇప్పుడైతే ఆర్డర్లు లేవు బ్రో. ఇప్పుడైతే ఆర్డర్లు తగ్గిపోయినాయి. డ్రైవర్లు వచ్చేసి అప్పుడైతే 10,000 మంది దాకే ఉన్నారు. ఇప్పుడైతే ఎట్లా ఉన్నారంటే డ్రైవర్లు నీకు దాదాపు 40,000 దాకా అయిపోయినారు డ్రైవర్లు. అందుకోసం అయితే ఆర్డర్లు తగ్గిపోయినాయి. ఇప్పుడు నువ్వు 12 గంటలు డ్యూటీ చేసినా కూడా వచ్చేసి నువ్వు 15 ఆర్డర్లు 16, 17 ఆర్డర్లు కొట్టుకోవాలంటే చాలా అంటే చాలా కష్టం. 15 దాటాలంటే కష్టం అయిపోయింది ఇప్పుడైతే. నాకైతే శాలరీ కాదు బ్రో, ఆర్డర్ బేస్కి ఇస్తున్నారు. ఇంకా వేరే కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే సరే, కువైట్కి వస్తారు కదా కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళైనా సరే ఒకటే ఏంటంటే, మీరు వచ్చేటప్పుడు వచ్చేసి మామూలుగా మీరు డెలివరీ కంపెనీలో వస్తారా, తలబాట్లో వస్తే కనుక ఖచ్చితంగా అయితే ఈ విషయం అయితే తెలుసుకోండి. ఏమంటే మీకు శాలరీ ఇస్తున్నారా లేకపోతే ఆర్డర్ బేస్ ఇస్తున్నారా అని. శాలరీకి అయితే ఎంత అని అడగండి, ఆర్డర్ బేస్ అయితే ఎంత అని అడగండి. కొత్త వాళ్ళకైతే ఇప్పుడు తలబాట్లో కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే కలిగే 600 ఫీల్స్ అయితే గిట్టుకుంటుంది. 600 ఫీల్స్ అయితే పెట్రోల్ మాది ఉండకూడదు, మళ్ళీ కంపెనీదే పెట్రోల్ అకామాకి మొత్తం ఉండి 600 ఫీల్స్ ఇస్తే కనుక ఒప్పుకుంటుంది. ఇంత తక్కువ అంటే రాకండి, ఎందుకంటే ఆర్డర్లు లేవు. ఇంకా ఆర్డర్లు అయితే లేవు బ్రో. అందుకోసం ఎవరైనా సరే కొత్త వాళ్ళు వచ్చేటప్పుడు కువైట్కి ఎవరైనా కొత్త వాళ్ళైనా సరే పాత వాళ్ళైనా సరే ఫస్ట్లో రాగానే వీళ్ళు వచ్చేసి మనకి ఎక్కువ ఇవ్వరు. మామూలుగా నేను ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు చేసినాక మామూలుగా మా కాంట్రాక్ట్ ఉంటుంది 3 సంవత్సరాలు. ఇది అయిపోతే కనుక ఆ తర్వాత అయితే నేను వేరే కంపెనీలోకి అయితే షిఫ్ట్ అవ్వచ్చు. అప్పుడు అయితే కనుక నాకు ఇప్పుడు 600 ఇస్తున్నారు కదా నాదే పెట్రోల్. వేరే కంపెనీలో కనుక షిఫ్ట్ అయితే కనుక నాకు 800 ఫిల్స్ ఇస్తారు. 800 మాదే పెట్రోల్ ఉంటుంది. కాదు మనకు వద్దు 700 ఇస్తారు. ఇదే ఇప్పుడు జరుగుతున్న కువైట్లో వచ్చేసి ఇదే. నువ్వు రిలీజ్ తీసుకొని కనుక వేరే కంపెనీలకు పోతే నీకు 700 ఇచ్చి వాళ్ళే బండి ప్రొవైడ్ చేస్తారు, పెట్రోల్ మొత్తం వాళ్ళే ఉంటుంది. 700 ఫీల్స్ ఇస్తారు అంతే. 800 నువ్వు తీసుకోవాలంటే పెట్రోల్ నీది ఉంటుంది. దానికంటే ఎక్కువ కువైట్లో ఏ కంపెనీ ఇవ్వట్లేదు ఇప్పుడైతే. నాకు తెలిసి వచ్చేసి కువైట్లో వచ్చేసి వేరే ఏ కంపెనీ అయినా దానికంటే ఎక్కువ ఇవ్వట్లేదు. అదే లాస్ట్ ప్రైజు. ఇంకా ఏమంటే తలబాతులు వచ్చి ఆర్డర్లు కూడా తగ్గిపోయినాయి. కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ముందే అడిగిరండి ఎట్లా శాలరీయా ఎట్లా అనేది. అది కూడా ఇంకొచ్చేసామంటే కొత్త వాళ్ళు ఎవరైనా కువైట్కి కనుక వస్తే వచ్చేసి మామూలుగా మేము వచ్చేస్తాము, ఎన్ని ఆర్డర్లు అయినా నాకు ఇందులోనే నేను ఎన్ని ఆర్డర్లు అయినా కొట్టుకోవచ్చు అట్లా ఏమీ కాదు. మనము వాళ్ళ కంపెనీ వాళ్ళు వచ్చేసి టార్గెట్ ఇస్తారు మనకి. మామూలుగా కువైట్లో వచ్చేసి 90% కంపెనీలో వచ్చేసి టార్గెట్ ఇచ్చి ఉంది. ఎంత 450 ఆర్డర్స్ టార్గెట్ కొట్టాలా. దానికన్నా తక్కువ కొడితే డబ్బులు కట్ చేస్తారు. 100 దినారు, రూపాయి దినారు పెట్టి ఉంటారు వాళ్ళే, మీకు తెలిసి ఉంటుంది. ఇవన్నీ మీరు తలబాత్లోకి రావాలనుకుంటే ఇవన్నీ వచ్చి అడిగి రావాలా. మనకి టార్గెట్ ఎంత, టార్గెట్ కొట్టకపోతే ఎన్ని డబ్బులు కట్ చేస్తారు, మనకి చుట్టీలు ఎంత, మనం మామూలుగా జుమ్మా రోజు ఇది ఉంది కదా, సాటర్డే, థర్స్డే, ఫ్రైడే ఇవన్నీ ఎట్లా చుట్టీలు ఇస్తారా లేదా, వారంలో ఎన్ని చుట్టీలు ఇస్తారు, ఇంకా ఆర్డర్లు కట్ చేస్తే ఎంత, ఆర్డర్లు తక్కువ కొట్టి ఎన్ని డబ్బులు కట్ చేస్తారు, పెట్రోల్ ఎవరిది మీదా మాదా, బండి ఎవరిది మీదా మాదా, బండికి ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎట్లా మీరు చూసుకుంటారా మేము చూసుకోవాలా, అకామా ఎవరు పే చేస్తారా మీరా నేనా కొత్త వాళ్ళైనా పడతాను. ఇవన్నీ అయితే అడిగిరండి. అయినా కూడా వచ్చేసి తలవాళ్ళు అయితే ఆర్డర్లు తగ్గిపోయినాయి. మీరు ఎవరైనా వచ్చేవాళ్ళు అయితే ఖచ్చితంగా అయితే ఆలోచించుకొని రండి. కొత్త వాళ్ళు వస్తే కనుక ఖచ్చితంగా అయితే ఆలోచించుకొని రండి. ఇంకా అడిగి తెలుసుకొని అయితే ఖచ్చితంగా రండి. తెలుసుకోకుండా అయితే బయటికి రాకండి ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా సరే ముందు. ఎందుకంటే చాలామంది అయితే డెలివరీ కంపెనీలో కాకుండా ఇంట్లలో ఏదైనా కాంట్రాక్ట్కి అట్లా చేసి ఉంటారు. కానీ ఇది డెలివరీ కంపెనీలో వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా దీని గురించి అయితే ఏంది ఏం కదా అనేది మొత్తం తెలుసుకొని అయితే రండి. ఖచ్చితంగా అయితే మర్చిపోకుండా అయితే
లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అండ్ షేర్ కూడా చేయండి. ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా షేర్ చేయండి. వీడియో చూస్తారు, వాళ్ళు ఎట్లా తలవాటు డెలివరీ కంట్రోల్ ఎట్లా అని ప్రాసెస్ ఉందని తెలుసుకుంటారు.